వర్షాకాలం మొదలైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనం మా కుమ్మర సమాజం మా ఆడబిడ్డలు గోల్కొండ అమ్మవారికి సమర్పించిన తర్వాత లష్కర్ బోనాలపేట హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లో ఈ బోనం సమర్పించబడుతుంది. ఆ తదుపరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బోనాన్ని సమర్పించుకునేటువంటి ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. అమ్మవారికి బోనం సమర్పించే క్రమంలో ప్రజలందరూ కూడా మొక్కుకునే ఏకైక మొక్కు, అమ్మ పిల్లల్ని పెద్దవాళ్ళని మమ్మల్ని చల్లగా చూడండి, గొప్పగా జీవించే భాగ్యం కలిగించండి. మేము ఏ మట్టినైతే నమ్ముకొని ఏ భూతలనైతే నమ్ముకొని మేము వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉన్నామో, దాన్ని నమ్ముకొని ఇతర వ్యాపారాలు అయితే ఉన్నాయో అవన్నీ చల్లగా ఉండాలంటే మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఈ సాంప్రదాయాన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా రాబోయే తరాలకు కూడా సజీవంగా ఉంచేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ గోల్కొండ బోనాల జాతర. ప్రతి సంవత్సరం ఈ పండుగకి ఒక కమిటీని వేసుకొని ఈ కుమ్మర సోదరులలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా కలిసికట్టుగా జరుపుకునేటువంటి బోనాల పండుగ. ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేసి న్యాచురల్గా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కటి ఏంటంటే, ఈ కోట తన పూర్వ వైభవం అయితే ఉందో ఇవాళ అంతా కూలిపోతూ ఉంది, పాడుబాటు ఉంది. కాబట్టి దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఉన్నప్పటికీ కూడా దీన్ని కాపాడుకునే అక్కర ఉంటుంది. డబ్బుల ముఖం చూడకుండా ఇలా ఆగకాన్ లాంటి సంస్థలు ఇలాంటి వాటిని నిలిపేటువంటి ప్రయత్నంలో ఇది చేయాలని, అదేవిధంగా ఇక్కడ కూడా ఇన్ని లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ప్రజలకి తాగే నీళ్ళ సౌకర్యం కావచ్చు, టాయిలెట్ సౌకర్యం కావచ్చు, ఇతరత్ర సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. బట్ మొక్కుబడిగా ఏదో 20 కోట్లు 10 కోట్లు ఇస్తే ఇది అయ్యేది కాదు. అంటే విశ్వాసానికి మారిపోయారు, నమ్మకానికి ప్రతిరూపంగా ఉండేటువంటి. కాబట్టి కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ కాబట్టి దీన్ని గొప్పగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను.